అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమస్వరూపి అన్న దగ్గర 1 అనే అంకె ఉంది. కింద ఫుట్నోట్లో దేవుడు ప్రేమై ఉన్నాడు అని చెప్పి చూస్తున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమస్వరూపి అయిన దేవుడు, ప్రేమామూర్తి అయినటువంటి దేవుడు పాపులమైన మన నిమిత్తమై ఆయన ప్రేమను కనపరచడానికి, ఆయన ప్రేమ మన పట్ల చూపించడానికి పరము నుండి ఈ భూలోకానికి మానవునిగా ప్రేమామూర్తిగా ఆయన వచ్చాడు. ఆయన ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. మన నిమిత్తమై ఎవరు ప్రాణం పెట్టలేదు, కానీ ప్రాణము పెట్టునంతగా మనల్ని ప్రేమించాడు. మనలో ఏ కోణంలో చూసుకున్న ప్రేమ లేదు, కానీ ప్రేమామూర్తి అయినటువంటి ఆయన పాపులమైన మన నిమిత్తము మన మీద జాలి, ప్రేమ, కరుణ అన్నీ చూపించి ఆయన మన నిమిత్తమై ప్రేమామూర్తి అయినటువంటి ఆయన ఆ కల్వరిగిరిలో కార్చిన పరిశుద్ధమైన రక్తము ద్వారా మన ప్రతి పాపమును కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. అట్టి దేవుని మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఆ ప్రేమ మనలో ఉండాలి అని చెప్పేసి ప్రేమ స్వరూపి అయిన క్రీస్తు చెప్పినటువంటి మాటలు మనము గమనిస్తుంటున్నాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము గమనించినట్లయితే, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని చెప్పి చూస్తున్నాడు. ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ గైకొని ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమామూర్తి. మనము ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. అట్టి ప్రేమ కలిగిన దేవుడు. ఈ లోకంలో ప్రేమలు తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, స్నేహితుల ప్రేమ, బంధువుల ప్రేమ, సహోదరుల ప్రేమ కల్మషము. అయితే ఆయనలో ఎటువంటి కల్మషం లేదు. పరిశుద్ధమైన ప్రేమ. ఆ ప్రేమ ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. ప్రభువు ఆజ్ఞ గైకొని ఆయన ప్రేమించాలి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. విధులను అన్న దగ్గర 1 అని ఉంది. కింద ఫుట్నోట్లో పారంపర్యములను అని చెప్పేసి చూస్తుంటాం. ఇక్కడ గమనించినట్లయితే తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనములో విశ్వాస ప్రేమ అని చెప్పేసి చూస్తుంటున్నాం. విశ్వాస ప్రేమ. ప్రభువు ఆజ్ఞలు గైకొని ఆయన్ను ప్రేమించాలి. రెండవదిగా గమనించినట్లయితే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో గమనించినట్లయితే
అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధుల యందు నిలకడగా ఉండిన ఎడల అని చెప్పేసి చూస్తుంటాం. ఇక్కడ గమనిస్తే విశ్వాస ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు ఆయన కోరేది ఏంటంటే విశ్వాసముతో ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పేసి చూస్తుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అని చెప్పేసి చూస్తుంటాం. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియండి. ఈనాడు ప్రేమలు కలుషితమైపోయినాయి. ఎక్కడ చూసినా ప్రేమ అనేది కనపడటం లేదు. ద్వేషము, కక్ష, ఈర్ష్య, అసూయ, ద్వేషము, పగ ఎక్కువైపోయినాయి. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ కార్యక్రమంలో మనం చేరి ఆయన వాక్యం మనం వింటూ ఉంటుండగా ప్రేమామూర్తి అయినటువంటి ఆయన్ను నోరారా స్తుతించే గణపరచవలసిన వారం కావుంటున్నాం. మనము ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమామూర్తి. ఆయన ప్రేమను ఎంత ఇచ్చినా కూడా మనం ఆయన ప్రేమను ఆ యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేము. ఆయన చూపిన ప్రేమ కల్వరిగిరి ప్రేమ. ఆయన చూపిన ప్రేమ రక్తము కారునంతగా మనం ప్రేమించాడు. ఆయన మన నిమిత్తమై మనం ఎంతగా ప్రేమించాడంటే ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. అట్టడి ప్రేమామూర్తిని, ప్రేమ కలిగిన దేవుణ్ణి, ప్రేమాస్వరూపిణి ఆయన మనం స్తుతించవలసిన వారం కావుంటున్నాం. సహోదర ప్రేమ కలిగి ఉండాలని చూస్తుంటున్నాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 3వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతో సత్యముతో ప్రేమిద్దాం. చిన్నపిల్లలారా, మాటలతో నాలుకతో కాకుండా క్రియతో సత్యముతో ప్రేమిద్దామంటున్నాడు. ఆయన మాట చెప్పినవాడు కాదు, మాట చెప్పింది నెరవేర్చాడు. తన అయిన దేవుడు కుమారుని చెప్పాడు. కుమారుడు ఈ లోకానికి వచ్చి పాపులమైన మన మీద ప్రేమ చూపించి, ప్రేమామూర్తి అయినటువంటి ఆయన, ప్రేమస్వరూపి అయినటువంటి ఆయన, ప్రేమ కలిగిన దేవుడు ఆయన మన ఎడల ప్రేమ చూపించడానికి అదిగో ఆ కల్వరిగిరిలో ఆ యొక్క మిట్ట మధ్యాహ్నం వేళ ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడి అమూల్యమైన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తాన్ని మన కొరకు కార్చి ఆ రక్తదారిలో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను చేశాడు. ఆయన స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఈ ఉదయకాల వేళలో మనలో క్రీస్తు స్వరూపము కనపడాలి. ప్రేమ స్వరూపి అయినటువంటి క్రీస్తును మనం చూపిస్తూ ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన సేవించాలి. విశ్వాస ప్రేమ చూపించాలి. అంతేకాదు సహోదరుల ఎడల ప్రేమ కలిగి జీవించాలి. అంతేకాదు సత్యముతో కూడిన ప్రేమ కలిగి ఉండి ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రేమ స్వరూపి అయినటువంటి మిమ్మల్ని తండ్రి ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.